తెలంగాణలో అన్నదాతను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. వారికి నకిలీ విత్తనాలను అంటగట్టి నిండా ముంచుతున్నారు. సీజన్ ప్రారంభమవుతూ ఉండటంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో విత్తనాల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ అధికారులు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కరీంనగర్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 6,75,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఎద్దుల బండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే వ్యక్తులను, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేసే ఇలాంటి అక్రమార్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీస్ కమిషనర్. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు కూడా గ్రామాల్లో విత్తనాల విక్రయాల విషయంలో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ పంపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకట్లో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయాడు. మరోవైపు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా 3 నిందితులు పరారీలో ఉన్నారు. అధిక లాభం పొందాలనే ఆశతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. తెలంగాణలో అన్నదాతలను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. వారికి నకిలీ విత్తనాలను అంటగట్టి నిండా ముంచుతున్నారు. సీజన్ ప్రారంభం అవుతూ ఉండటంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో విత్తనాల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ అధికారులు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. కరీంనగర్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయించే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 6,75,000 విలువైన నకిలీ పత్తి విత్తనాలు, ఎద్దుల బండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే వ్యక్తులను, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేసే ఇలాంటి అక్రమార్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీస్ కమిషనర్. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు కూడా గ్రామాల్లో విత్తనాల విక్రయాల విషయంలో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. మరోవైపు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో 2.05 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేయగా 3 నిందితులు పరారీలో ఉన్నారు. అధిక లాభం పొందాలనే ఆశతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు.